హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. ఈరోజు మనతో CEO అండ్ ఫౌండర్ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సో రియల్ ఎస్టేట్లో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో సార్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. యూర్ ఆల్వేస్. సో సార్, హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. సో ఆర్ యూ రెడీ? మీరు క్వశ్చన్లు అడగడానికే ఉంటారు, మేము చెప్పడానికి ఉంటాం. హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ టైం ఏదంటారు సార్? ఆల్వేస్ ఇట్ ఈస్ బెస్ట్ టైం. స్వీట్ షాప్లోకి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుంది అంటే ఏం చెప్తాడు? అన్ని స్వీట్లు బాగుంటాడు, కానీ ఇది 3 నెలలు చేసింది, అది మొన్న చేసిందని చెప్తాడు. సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు బాగుంటుంది, కాకపోతే కొన్ని పాలసీస్, గవర్నమెంట్ స్ట్రాటజీస్, గవర్నమెంట్ రూల్స్, రెగ్యులేషన్ బట్టి కొద్దిగా 19-20గా ఫరక్ ఉంటుంది. అంటే గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ 10 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు ఆల్మోస్ట్ బాగా పీక్లోకి వెళ్ళిపోయింది. అంతకుముందు మరి ఎన్నడూ అంతకుముందు అంత స్పీడ్ పెరుగుతూనే ఉంది, అంత స్పీడ్ పెరగలేదు. కానీ కేసీఆర్ ఒకసారి ఎలక్షన్, రెండోసారి ఎలక్షన్ కోడ్, మూడోసారి ఎలక్షన్ కోడ్ డిక్లేర్ అయినప్పుడు ఆ ఫస్ట్ లాస్ట్ 6 months కొద్ది స్లో డౌన్. జనరల్గా సంక్రాంతి వస్తే ఇతర పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీ. అంటే ఎలక్షన్ వచ్చింది 3 నెలల ముందు, 3 నెలల తర్వాత అనేది చాలా స్టాండ్ స్టిల్ అయిపోతుంది. జీరో అవ్వదు, 80-75% తగ్గిపోతాయి. అర్జెంట్గా అవసరం ఉన్న వాళ్ళు మాత్రం కొనుక్కుంటారు. మిగతా ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, ఆర్ఓ వీళ్ళందరూ లాంగ్ టర్మ్ అన్నందరూ కొనుక్కోరు. సో ఇప్పుడు ఏమైందంటే కొత్త ప్రభుత్వం వచ్చి 1.5 year అయిపోయింది. మొత్తం 1.5 yearలో ఫస్ట్ 1 year చాలా స్లో డౌన్ అయింది మార్కెట్. కానీ గత ఈ సంవత్సరంలో స్పెసిఫిక్గా 2025లో కొద్దిగా పికప్ అయింది. ఏది కంపేర్ టు లాస్ట్ ఇయర్ కొద్దిగా పికప్ అయింది. బట్ ఒరిజినల్ ఫామ్ రాలేదు. ఒరిజినల్ ఫామ్ రావడానికి కొద్ది టైం పడుతుంది. గవర్నమెంట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్. ఆ ఇనిషియేటివ్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే డబ్బులు ఉండాలంటే ఫారినర్స్ రావాలి, ఫారిన్ కంపెనీస్ రావాలి. టెస్లా, ఫాక్స్కాన్ ఇవన్నిటితో మాట్లాడుతున్నారు, కానీ మెటీరియలైజ్ అవ్వలేదు. ప్లాన్ ఈజ్ వెరీ గుడ్, బట్ దేది చేయాలన్నా ధనం జగత్ ఇదం మూలం. ఎటువంటి ఎమ్మెల్యే అయితే మీరు ఎంత తోపైనా, మీరు ఎంత మేధావైనా ఉపయోగం ఉండదు. ఇప్పుడు సేమ్ మన సిబిఎన్ గారు కూడా అక్కడ అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ 10 లక్షల కోట్లు అప్పు, ఇక్కడ 7 లక్షల కోట్లు అప్పు. దీన్ని వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నారు. అంటే ఈ అప్పు తీరడం అనేది కళ నిజం అంటే కళ. ఎప్పుడు తీరుతుంది? వడ్డీయే కట్టలేదు, అసలు ఎప్పుడు కడతాం? సో ఇది పరిస్థితి. సో దీనికి ముఖ్యంగా ఏపీకి ఒక రీజన్ అంటే ద న్యూలీ ఫార్మ్డ్ స్టేట్, ఇన్ఫంట్ బేబీ, జస్ట్ బార్న్. సో వాళ్ళు నడవడానికి, పరిగెట్టడానికి చాలా టైం పడుతుంది. సో ప్లస్ జూన్ 2, 2024 నుండి హైదరాబాద్తో కనెక్షన్ విడిపోయింది. ఇట్స్ బీన్ డైవర్స్ అయిపోయింది. మనకి వాళ్ళకి సంబంధం. ఇంతకుముందు ఏమైందంటే 10 సంవత్సరాలు మన స్టేట్ నుండి కూడా కొద్ది డబ్బులు తెలంగాణ, ఆంధ్రాకి వెళ్ళేవి. ఇప్పుడు అది ఆల్మోస్ట్ 1 year బిలో నుండి లేదు. సో అది కూడా ఒక మేజర్ ఫ్లా ఫర్ ఏపీ. హైదరాబాద్కి ఎప్పుడు కూడా ఆ ప్రాబ్లం లేదు. హైదరాబాద్ ఎప్పుడు కూడా, కానీ ఈ తెలంగాణ కొత్త స్టేట్ వచ్చిన తర్వాత, కొత్త సీఎం, లేటెస్ట్ 3వ కొత్త సీఎం అయిన తర్వాత ఆయనకున్న పాలసీస్, ఆయనకున్న ఐడియాలజీ వేరు. అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏంటంటే ఓన్లీ వెస్ట్ జోన్లో ఫోకస్ చేశారు. ఓన్లీ వెస్ట్ జోన్ అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, కోకాపేట, నార్సింగి, నానక్రామ్గూడ, నల్లగండ్ల, మోకిలా, శంకర్పూర్ అన్నీ కూడా. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆ ఫోకస్ కాస్త ఇప్పుడున్న గవర్నమెంట్ దే వాంట్ టు డూ ఇట్ ఫర్ ద హోల్ స్టేట్. ఏదైతే కేసీఆర్ ఒక జోన్కి పర్టికులర్ ఫోకస్ చేసి, హైప్ చేసి, బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి నియోపాలిస్కి ఒకటి పెద్ద పెద్ద రోడ్లు వేసి, మంచి ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్ అన్నీ కూడా బాగా జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కేసీఆర్ గారు ఓడిపోవడానికి కూడా అదొక రీజన్. ఒకటి 111 జీవో, ఒకటి ధరణి, ఒకటి ఫోకస్ ఆన్ ఓన్లీ వెస్ట్ జోన్. సో ఓట్లన్నీ వెస్ట్ జోన్, ఇక్కడ సిటీలో అందరూ కూడా టీఆర్ఎస్కి వేశారు. అసెంబ్లీ ఎలక్షన్లో మీరు చూసుకుంటే ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ రాలేదు. కానీ సిటీ బయట ఒక్క ఓటు కూడా టీఆర్ఎస్కి రాలేదు. సో దేర్ మ్యాండేట్ ఈస్ వెరీ క్లియర్. అంటే సిటీ వాళ్ళది 10 రూపాయలు 100 రూపాయలు చేశారు, బయట వాళ్ళు 100 రూపాయలు 10 రూపాయలు అయింది. అదేం పెరగలేదు, తగ్గింది. ఇంకా నేను ఫోకస్, రోడ్స్ లేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? కనెక్టివిటీ అంటే రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎంఎంటీఎస్, ఎయిర్పోర్టు, ఆల్ ORR, RRR ఇవన్నీ కూడా రోడ్డు మీద ఒక మనుషులు నడుస్తున్నారు, ట్రావెల్ చేస్తున్నారు, మిగతా అవసరాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఇది పాన్ డబ్బాలు, హోటల్స్, రెస్టారెంట్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, రిసార్ట్స్, బ్యూటీ పార్లర్స్,
వైన్ షాప్. ఎవ్రీథింగ్ ఎవరికి కావాల్సినవన్నీ సో కూడా. వచ్చినప్పుడు ఆటోమేటిక్ డెవలప్మెంట్ అయిపోతుంది. మ్మ్. అదే ఎప్పుడైనా రోడ్లో ఎప్పుడైనా చూడండి, కొత్త విలేజ్ వచ్చింది ఫస్ట్ ఏం డెవలప్ అవుతుంది తెలుసా? రోడ్. రోడ్డు తర్వాత రోడ్డు వచ్చింది. రోడ్డు తర్వాత ఏం వస్తుందంటే ఫస్ట్ వైన్ షాప్ వస్తుంది, ఓకే. తర్వాత మటన్ షాప్ వస్తుంది, తర్వాత పెట్రోల్ బంక్ వస్తుంది, ఓకే. బ్యాంక్ వస్తుంది, ఇంకా అట్లా 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 అవుతుంది. చాలా మంది తెలియదు. వైన్ షాప్ మ్యాండేటరీ అంటారు. వైన్ షాప్ మ్యాండేటరీ తెలంగాణ. అంటే అది ఒక పెట్రోల్ పంప్ వచ్చినా, వైన్ షాప్ వచ్చినా, దాబా వచ్చినా, ఇవన్నీ ఇండికేషన్ దట్ ద సిటీ ఈజ్ లైక్లీ టు గ్రో. సో ఓవరాల్గా మార్కెట్ ఈజ్ నాట్ 100% పాజిటివ్, బట్ అట్ ద సేమ్ టైం ఇట్స్ నాట్ 100% నెగిటివ్. బట్ ఇప్పుడు ఏంటి అంటే సార్, గచ్చిబౌలి హైటెక్ సిటీ ఇవన్నీ ఏంటి అంటే ఐటీ కారిడార్స్. సో అక్కడ ఏంటి అంటే ప్రైజెస్ చాలా ఫాస్ట్గా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఐటీ వాళ్ళు ఏంటి అంటే మేము మాకు కంపెనీస్ ఎక్కడ ఉంటే వాటి నియర్ బై ఉండాలి అన్నట్లు అనుకుంటూ ఉంటారు. బట్ ప్రైజెస్ పెరగడం వల్ల వాళ్ళు ఏమైనా వెనకం చేస్తున్నారా తీసుకోవడానికి? డెఫినెట్గా 2 రీజన్స్ ఉన్నాయి, 2-3 రీజన్స్. ఏంటంటే ఐటీ వాళ్ళు వెనకం చేయడానికి ప్రధాన కారణం వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి. ట్రంప్ గారు వచ్చిన తర్వాత 30,000-40,000 మంది ఇంటికి పంపించాడు. వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వైపే చూస్తారు. ఎందుకంటే మిగతా ఏ జాబులకి కూడా ఫిట్ గారు. నేను చెప్పాను అంతమంది, మీకు చెప్పాను లేదు. RRR అంటే మీకు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయాలి. RRR అంటే ఏంటి మీకు తెలిసిన? RRR ఏంటి? RRR అంటే మాకు తెలిసిన సినిమానే సార్. సినిమా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, 4-5 ఉన్నాయి RRR. సరే చెప్పండి సార్. రఘురామరాజు ఓకే. RRR సినిమా సైడ్ చెప్పారు. RRR రీజనల్ లింక్ రోడ్. అవును సార్. ఇంకో RRR రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. నేను కనిపెట్టింది. సో ఆ RRRకి కామన్ ఫ్యాక్టర్ అని తెలుసా? ఏ అర్హత అక్కర్లేదు ఈ 3 పనులు చేయాలి. ఏంటది? రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. సో అందుకని ప్రతి ఒక్కరు ఏ పనికి పనికిరాను రియల్ ఎస్టేట్కి వస్తారు అని అనుకుంటారు, కానీ అది వాస్తవం కాదు సార్. దాంట్లో కూడా చాలా నాలెడ్జ్ ఉండాలి కదా సార్. మెడికల్ ఫీల్డ్ ఎంత పెద్దదో, కంప్యూటర్స్ ఫీల్డ్ ఎంత పెద్దదో, ఫార్మా ఫీల్డ్ ఎంత, రియల్ ఎస్టేట్ ఇంకా పెద్ద ఫీల్డ్. రియల్ ఎస్టేట్ అంటే మీకు తెలిసిందంటే ప్లాట్లు అమ్మడం అనుకుంటారు. రియల్ ఎస్టేట్ there are 150 departments directly and indirectly. So there are a lot of lakhs of crores revenue is coming to the state government and central government. సో సేల్స్ అనేది కొద్ది డ్రాప్ ఉంది, బట్ ఓవరాల్ నెట్ డ్రాప్ ఏం లేదు. నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ లో కొద్దిగా డ్రాప్ ఉంది, కానీ అది కూడా వెరీ మీగర్, పీనట్స్ ఉంటాయి. కానీ వాల్యూలో పెరిగింది. సో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ హ్యాపెండ్ ఇన్ జనవరి ఆర్ ఈవెన్ మేలో, జూలై కదా, మేలో అయిన దానికి జూన్లో అయిన దానికి చాలా తేడా ఉంది. సో 5-10% అని మారుతుంది. ఎందుకంటే అక్కడ మేజర్గా మనం అర్థం చేసుకోవాల్సింది మైండ్ సెట్ ఆఫ్ ది బయ్యర్. ఓకే. ఇన్వెస్టర్ is shifted from less than 50 lakhs per unit to 1 crore or 1.5 crore. అందుకనే ఇక్కడ ఫస్ట్ సపోజ్ లాస్ట్ జనవరి 2024లో 5,454 ట్రాన్సాక్షన్స్ అయినాయి. అండ్ రెవెన్యూ కలెక్టెడ్ వాస్ క్లోజ్ టు 38,000 crores. అదే జనవరి 2025లో అన్నే ట్రాన్సాక్షన్స్ అయినాయి, బట్ 45,000 కోట్లు కదా. 38,000 to 745. అంటే ఇది ఇచ్చిన రిపోర్ట్, రీసెర్చ్ ఇచ్చిన రిపోర్ట్. సో దట్ మీన్స్ దేర్ ఈజ్ 7,000 crores ఇంక్రీజ్. అంటే మేబీ 10-15% పెరిగింది, కానీ తగ్గలేదు సార్. మరి ఇది పెరుగుతూ పోతూ ఉంటే కోట్లల్లో ఇల్లులు వాటి ధరలు ఉంటే మరి ఒక కామన్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఎఫర్ట్ చేస్తారు సార్? మారుతున్న ప్రపంచంతో మీరు మారాలి, అంతేనా? మారకపోతే మీ ప్రాబ్లం, అది గవర్నమెంట్ ప్రాబ్లం కాదు, వరల్డ్ ప్రాబ్లం కాదు కదా. ఇప్పుడు ఒక 30-40 years ఎవరైనా జీన్ ప్యాంట్లు వేసారా, అదే మీ డ్రెస్లు వేసారా? వేయలేదు కదా. ఇప్పుడు అంత ట్రెడిషన్ అంటే ఆడపిల్ల అసలు బయటికే వచ్చేది కాదు. ఇప్పుడు ఆడపిల్ల బయటికి రాకపోతే ఫీల్ అవ్వాలి. అంటే మీకు జనరల్ గా చెప్తున్నా, అర్నింగ్ పవర్ హెస్ గాన్ అప్. అంటే మేము కూడా అన్నిట్లో సమానం అని చూపించుకోవడానికి, ఎవరికి తగ్గేది లేదు అని చెప్పడానికే మేము అన్ని రంగాలలో రాణించాల్సి వస్తుంది. దానికే ఒక ప్రాబ్లం చెప్తాను, మీరు ఫీల్ అవ్వకపోతే. వైఫ్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. ఎందుకనంటే ఆడవాళ్ళు చేయలేదు అంటూ లేదు, ఏది లేదు. షేవింగ్ ఒకటి చేసుకోవాలి, మిగతా అన్ని చేసుకుంటారు. సార్ ఆడవాళ్ళని ప్రాపర్గా ట్రీట్ చేస్తే దానికి డబలే ఇస్తాం సార్. మేము ట్రీట్ చేయలేదు మీరు ఎందుకు అనుకుంటారు? అన్నింటిలో రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టింగ్, లోకల్ స్టేట్ గవర్నమెంట్ సపోర్టింగ్. మీరు బస్సు కండక్టర్ దగ్గర నుండి, పెట్రోల్ పంప్ గర్ల్ దగ్గర నుండి, ఏరోస్పేస్
నాసా వరకు సార్ ఎక్స్టర్నల్ థింగ్స్ ఈస్ ఫైన్, వాట్ అబౌట్ ద ఇంటర్నల్ థింగ్స్? ఇంటర్నల్ మీకేం ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ తీసుకున్నాం అనుకోండి, రియల్ ఎస్టేట్ లేడీస్ ఆర్ రన్నింగ్ మోర్ దెన్ జెంట్స్. ఓకే, దట్స్ రియల్ ఫ్యాక్ట్. అంటే మేము కూడా ఏదైనా చేయగలమని చూపిస్తున్నాం కదా సార్. మంచిదే, బట్ ఏదైనా స్పీడ్గా వెళ్ళినప్పుడు ఇంక్లూడింగ్ విత్ రియల్ ఎస్టేట్ ఏదైనా చేసేటప్పుడు స్పీడ్గా పరిగెడితే మధ్యలో స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. స్పీడ్ బ్రేకర్ని ఎలా దాటాలో కూడా మాకు తెలుసు. అయితే పర్లేదు. సో రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఇప్పుడు కూడా పెరిగే ట్రెండ్లో ఉంటుంది. రియల్ ఎస్టేట్లో నిజంగా లీగల్గా క్లియర్గా ఉండి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే లాస్ అయ్యే దాఖలాలు చాలా తక్కువ. ప్రాబ్లం ఏంటంటే అత్యాశకి వెళ్ళిపోయినప్పుడు చీటింగ్ అవుతుంది. మన ఏంటంటే ఓవర్ నైట్ మన బిలియనర్ అయిపోవాలి. అది ఆడవాళ్ళని మగవాళ్ళని ఇద్దరికీ వర్కౌట్ కాదు. ఏదైనా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వెళ్ళాలి. ఇప్పుడు ఒక బంతి, మీరు రబ్బర్ బంతి పైకి ఇస్తారనుకోండి, వెళ్ళడానికి 10 సెకండ్లు పడితే పడడానికి ఎంత పడుతుంది? 5 సెకండ్లు చాలు. సో నువ్వు ఒకేసారి ఇలా స్టీప్ గ్రో అయితే పడిపోవడం ఖాయం. ఏ బిజినెస్ అయినా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏ బిజినెస్ కూడా 100 సంవత్సరాలు కరెక్ట్ ప్రాఫిట్లోనే అనలేదు. మీరు చెప్పండి ఏదైనా కంపెనీ, ఇంక్లూడింగ్ మీ ఛానల్. ఎప్పుడైనా గ్రోత్ ఉంటుంది, తర్వాత మధ్యలో ఒక బ్రేక్ ఉంటుంది, మళ్ళీ లేస్తారు. ఇట్స్ లైక్ వేవ్ లెంత్ ఇన్ ఫిజిక్స్. వేవ్ లెంత్ తెలుసు, ఇట్లా ఉంటాయి. పైకి ఎంత వెళ్ళిందో కింద కూడా అంత వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ రోడ్డు మీద అప్ రాగానే డౌన్ వస్తుంది. సో రియల్ ఎస్టేట్లో ఓకేటీ అని ఉండాలి. ఓకేటీ అంటే ఏంటి? ఓపిక, కోరిక, తీరిక. పేషెన్స్ లేకపోతే ఎవరు రియల్ ఎస్టేట్లో సక్సీడ్ కాలేదు. ఇవాళ పెడితే రేపు అయిపోవాలనేది చాలా ఫూలిష్ థింకింగ్, ఫాల్స్ థింకింగ్. ఎందుకంటే ఏదైనా బ్యాంక్ అనేవాడు, ఎస్బీఐ మదర్ బ్యాంక్, బిగ్గెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా, ఎవరు? ఎస్బీఐ. వాళ్ళు ఎంత ఇస్తున్నారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.25%. ఎన్ని సంవత్సరాలు డబుల్ అవుతుంది? 13-14 సంవత్సరాలు అవుతుంది, అంతేనా? మరి ఇక్కడ 2 సంవత్సరాలు డబుల్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అత్యాశ కాదు అది. కొన్ని ఎవరైనా చెప్పారు వాస్తవ జీవన్ని, ఎలా నమ్ముతాం? వాస్తవ జీవన బేస్ ఏముంది? బిల్డర్ చెప్తున్నాడు, బిల్డర్ ఏం బేస్ లేదు కదా. జస్ట్ ఇట్స్ వెరీ క్లియర్ ఇంటెన్షన్ దట్ యూ వాంట్ టు చీట్ యూ. 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల్లో డబుల్ అయ్యే అవకాశాలు పుష్కలంగా లేవు, క్లియర్గా లేవు. అది ఎవరైనా చెప్తున్నంటే 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి.